ఓం తత్సత్. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం స్వాత్మరూపం నమామి. భావాతీతం త్రిగుణరహితం స్వాత్మరూపం నమామి. హరి ఓం తత్సత్. మనం సదాముక్తి సుధార్ణవం అనే గ్రంథంలో ద్వితీయ తరంగమైనటువంటి సచ్చిదానంద తరంగాన్ని మనం విచారణ చేస్తూ ఉన్నాం. ఆత్మకు సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేవు అన్న విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఆత్మ పరిపూర్ణమైనటువంటిది, అది పొందదగినది కాదు. లోకంలో ఏది మనం లభ్యం కావాలన్నా చతుర్విధ కర్మలు, ఒక 4 రకాల కర్మలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆత్మ పట్ల కుదరదు. ఆత్మను అటువంటి వాటి చేత ఆత్మ పొందబడదు. అంటే ఉన్నది 4, ఇంకా అంతకంటే వేరే ఏది లభ్యం కావాలన్నా ఈ 4 ఉండాలి. ఏంటివి? ఉత్పాద్యము అంటే పుట్టించడం, ప్రాప్యము పొందదగినది, సంస్కార్యము శుద్ధి చేసేది, వికార్యము మార్పు చెందించేది, మార్పు చేసి మనం ఆ వస్తువును పొందడం. ఇలా ఈ 4 తప్ప వేరేది లేదు ఏదైనా లోకంలో. ఏమంటే ఇప్పుడు ఆత్మ అలాంటి వాటిల్లో చేరుతుందా అంటే కుదరదు. ఆత్మకు ఈ కర్మకాండ అంతా ఏం లేదు. ఈ విషయాన్ని చర్చిస్తున్నాడండి గ్రంథకర్త. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో మేము ధ్యానం చేసి ఆత్మను పొందుతాం, లేదు మేము యాగము చేసి ఆత్మను పొందుతాం, లేదు మేము చనిపోయి అక్కడెక్కడో కైలాసమో లేక వైకుంఠమో చేరి అక్కడ మోక్షాన్ని పొందుతాం, లేదు బాగా భజనలు జపాలు తపాలు చేసి క్రమముక్తి అక్కడికి పోయి మోక్షాన్ని పొందుతాం. ఇలాంటి అభిప్రాయాలు చాలా ఉన్నాయి లోకంలో. కనుక ఇటువంటి వాటి ద్వారా ఆత్మ అన్నది లభ్యమవుతుందేమో మనం విచారణ ద్వారా తెలుసుకోవాలి. లేకపోతే మనం కూడా సరైన మార్గాన్ని ఎన్నుకోలేకుండా పోతాం. కనుక గౌరవనీయులు పూజ్యులు కృష్ణశాస్త్రి గారు తన ఈ గ్రంథంలో ఇక్కడ ఒక 2 శ్లోకాలతో ఈ విషయాన్ని చెప్పబోతున్నారండి. చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో 35వ శ్లోకాన్ని చూద్దాం మొదట్లో, తర్వాత 36. ఈ రెంటికి యొక్క కంటిన్యూషన్ ఉంది. ఘటాధికమివ వోత్పాద్యో నా ఆత్మ నిత్యత్వహేతునా గ్రామాధికం ఇవాప్యో న పరిపూర్ణత్వ కారణాత్. ఇది 35. 36 శ్లోకంలో న సంస్కార్య పురాడాశ ఇవ నిత్య విశుద్ధత క్షీరవన్న వికార్యోయం నిర్వికారత్వ సంభవాత్. ఇవి ఈ 2 శ్లోకాలను చూస్తే మనకు ఆ చతుర్విధమైనటువంటి 4 రకాల కర్మల ద్వారా ఆత్మ ఏమైనా పొందబడుతుందేమో విచారణ చేద్దామండి. ముందు 35వ శ్లోకం చూద్దాం. ఏం చెప్పాడు? ఘటాధికం ఇవ ఉత్పాద్యో న ఆత్మ నిత్యత్వ హేతునా. ఇప్పుడు మనం ఒక 4 రకాలైనవి చెప్పుకున్నాం కర్మలు. ఒకటవది ఏది అంటే ఉత్పాద్యము, అంటే ఘటాధికము వలె. ఇప్పుడు కొండ ఇంతకుముందు లేదు, ఇప్పుడు దాన్ని
కుండలు చేసి ఆయన ఉత్పత్తి చేస్తున్నాడు. అంటే దాన్ని కుండను మట్టిలోంచి పుట్టిస్తున్నాడు, ఉత్పత్తి చేయడం. ఒక రైతు ఒడ్లు వేసి వడ్ల గింజలను దండిగా పండిస్తున్నాడు, పుట్టిస్తున్నాడు. ఒక అరటికాయ మొగ్గ నాటేసి అరటికాయలను పుట్టిస్తున్నాడు. ఇది ఉత్పాద్యం. ఏమి అలాగే నెల పొడుగుకు పనిచేసి అది జీతాన్ని పొందుతున్నాడు ఒక ఉద్యోగి. అంతవరకు డబ్బులు లేదు, ఇప్పుడు జీతం వచ్చింది నెల అయిపోతానే. ఇలాంటివన్నీ ఏమండి ఉత్పాద్యం కింద వస్తాయి. అంటే ఉత్పత్తి అంటే ఒకప్పుడు లేదు, ఒకప్పుడు తయారయ్యేదే దాన్ని ఉత్పత్తి అంటారు. ఒకప్పుడు ఇల్లు లేదు, ఇప్పుడు దాన్ని ఉత్పత్తి చేశాడు. ఇటుక తెచ్చాడు, సిమెంటు ఇసుక అంతా కలిపేసి దాన్ని గోడలు పెట్టేసి ఏదో స్లాబ్ వేసాడు, ఇల్లు అయిపోయింది. ఇటువంటి దాన్ని ఉత్పాద్యం అంటారు. తర్వాత ఇంకా ఏం చెప్పడం జరిగింది అంటే అది పరిపూర్ణత్వ కారణాత్, ఆత్మ పరిపూర్ణమైంది కనుక గ్రామాధికమివ వాప్యో, గ్రామాధికం అంటే పొందదగినది. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తే మనం తిరుపతికి వెళ్ళవచ్చు, దీన్ని ప్రాప్యం అంటారు. పొందదగినటువంటి గ్రామాధికం అది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఉత్పత్తి అంటే లేనిది పుట్టించాము, కొత్తగా వచ్చింది ఇప్పుడు మనకు. ఇది ప్రాప్యం, ఉన్నది లభ్యం కావడం. ఇక్కడి నుంచి మనం ప్రయాణం చేసిపోయినాం, అక్కడికి పోతానే తిరుపతి వచ్చేసింది. ఇది పొందదగినటువంటిది. ఏమండి ఉన్నది లభ్యం కావడం. ఇంట్లో పొద్దునే టిఫిన్ చేసి పెట్టారు, అక్కడ పాత్రలో మనం ఆ పొంగలిని తీసుకొని మనం పెట్టుకొని తినడం, ఇది ప్రాప్యం. వాళ్ళు ఎక్కడికో పోతూ ఆడవాళ్ళు చేసి పెట్టారు, అక్కడ టిఫిన్ ఉంది తినండి అని వెళ్ళిపోయారు. ఇప్పుడు రెడీ అదేమో, ఇప్పుడు మనం దాంతో ఒక కర్మ చేసి పొందుతాం. ఆత్మ అలా పొందేది కాదు అని చెప్పిందండి. తర్వాత 36వ శ్లోకంలో నా సంస్కార్య, సంస్కారం. ఇప్పుడు దీని ద్వారా కొన్ని, ఇప్పుడు బట్టలు ఉన్నాయి, మాసిపోయి ఉన్నాయి, శుభ్రంగా లేవు, సర్ఫ్ వేసి ఉతికేశారు, ఇప్పుడు పరిశుభ్రపడ్డాయి, దీన్ని సంస్కారం అంటారు. అలా సంస్కారం ఏమన్నా చేద్దామా, ఏదైనా కర్మకాండలు ఇవి చేసి యజ్ఞాలు, పిండాలు పెట్టడాలు, పిండం పెట్టడాలు ఇవన్నీ అంటే కాదు. ఎందుకు? ఆత్మ పరిశుద్ధమే అని చెప్పడం ఉంది. తర్వాత 4వది వికార్యం, అంటే మార్పు చేయడం. మనకు పెరుగు కావాలి, పాలు తెచ్చుకున్నాం, దాన్ని బాగా వేడి చేసాం, కొద్దిగా ఏదో దాంట్లో మజ్జిగ ఏదో కలిపినారు కొద్దిపాటిగా, అది ఉదయానికి పెరుగు అయింది. దీన్ని ఏమంటారు? వికార్యం. వికారం చేత ఏమైనా ఆత్మ లభ్యమవుతుందా అంటే కాదు. ఎందుకు? అది అవికారి, మార్పులు లేనటువంటిది ఆత్మ. ఏ మార్పు లేదు, స్థిరంగా ఉంటుంది. ఇవి ఈ 4 గురించి మనం కొంచెం డీప్గా విచారణ చేద్దామండి. ఇంతకు ఉన్నది 4 రకాలైన కర్మలు. వీటి ద్వారా ఏమైనా ఆత్మ లభ్యమవుతుందా అన్న విషయాన్ని చూసినప్పుడు ఒకసారి ఏమండి, ఇప్పుడు కార్యాలు ఏవేవి అంటే 4. ఉత్పాద్యం, దేనిపైన ఉదాహరణగా తీసుకున్నాడు? ఘటాధికం. రెండోది ప్రాప్యం, ఏది దేన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు? ఆ పొందదగినటువంటి ఆ ఊరు, గ్రామాధికం. 3 సంస్కార్యం, ఏం ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు? శుద్ధి చేయబడినది. 4 వికార్యం, మార్పు చేసేది, పాలు పెరుగనట్లు చేసేది. ఇవి 4 రకాలైన కర్మలు ఉన్నాయి లోకంలో. వీటి వల్ల ఏమైనా ఆత్మ లభ్యమవుతుందా అన్నది చూద్దాం. 1వ పాయింట్ చూస్తే ఏమండి, ఉపనిషత్తు ఏం చెప్తున్నది? పురస్తాత్ సిద్ధం హి బ్రహ్మ అన్నది. ఆత్మ అన్నది అనాది సిద్ధం, ఎప్పటి నుంచో ఉన్నది, ఎల్లప్పటికీ ఉంటుంది, అది సత్. కాబట్టి సత్ అని ఎప్పుడు ఉంటుందో అది అనాది, ఆది లేదు దానికి. మిగిలిన వాటన్నిటికీ ఆది ఉన్నది. ముందు గత నెల 30వ తేదీకి మన దగ్గర డబ్బులు లేవు, జీతం లేదు, పని చేసాం, కూలి వచ్చేసింది, నెల అయిపోతున్నాయి. అలాగే ఏది మనం చేసినా కుండ లేదు, అంతకుముందు మట్టే ఉన్నది. ఇప్పుడు ప్రయత్నం చేత కుండను పుట్టించాడు, కల్పించాడు. ఏమండి, అరటిగెల లేదు ఇంట్లో, ఏది చేశాడు? చెట్టు పెంచినాడు, కాలను పొందాడు. అంతకుముందు లేని దాన్ని అయితే పొందవచ్చు, కానీ ఎల్లప్పటికీ ఉండేదాన్ని ఏదో కర్మ చేసి పొందుతామంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? మరి ఇప్పుడు ఈ ద్వైతులంతా చేసే పనులన్నీ
అది మనం ఊహించదగిందేనా అండి? చెప్పండి. ఆత్మను పొందడానికి అది ఉపయోగపడుతుందా? జపం చేసి పొందాను అన్నాడు అనుకోండి, అప్పటికి ఒక కర్మ ద్వారా అది బయటకు వస్తుందా ఆత్మ చైతన్యం? కాదు. నువ్వు జపం చేయడానికి ముందు కూడా నువ్వేనే ఆత్మ, తత్వమసి, నువ్వే పరబ్రహ్మ, నీవే. ఇప్పుడు పొందడం అది నీవే. కాకపోతే నీకు అది నేనేనని తెలియదు, అంతేగాని ఇక్కడికి వచ్చేటప్పటికి కర్మ కాదు, అది నీవే. నువ్వేమనుకున్నావు? శరీరంతో పోల్చుకొని శరీరం పుట్టేటప్పటికీ ఈ శరీరం పుడుతూ సస్తూ ఉంటే ఇది నేను అని ఎప్పుడైతే భావన వచ్చిందో ఆత్మతత్వం మరుగున పడిపోయినది, అంతే తేడా. నిజానికి ఆత్మ నిత్యం, సత్యం కనుక ఉత్పాద్యము కాదు, ఉత్పత్తి చేసేది ఆత్మ, పుట్టేది కాదు. కాబట్టి పుట్టుట అనే కార్యము లేనిది ఆత్మ. ఏమండి? నెంబర్ 1, ఉత్పాద్యమయ్యేది కాదు. ఒకటవ కర్మ పనికిరాదు ఆత్మ పట్ల. ఎందుకని? ఇది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు నశించేదైతే అలా కాదు. సర్వం బ్రహ్మమయం, అంతా బ్రహ్మమే. ఎప్పటి నుంచో సత్, త్రికాల అబాధిత, 3 కాలాల్లో నశించనిది ఇప్పుడు నువ్వు చేస్తే, ఒక కాలంలో ఒక ప్రదేశంలో చేస్తే అది ఏమవుతుంది? ఇంకొక కాలంలో ఇంకొక ప్రదేశంలో నశిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి అలాంటిది కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. అందువల్ల ఏంటి? ఆత్మ అనాది కనుక పుట్టించే కార్యక్రమాలన్నీ ఏమీ పనికిరావు. సరే, అట్లా కాకపోతేనండి ఇప్పుడు ఏదో మనం ఇంకొక వేరే విధమైన పని చేసి పొందొచ్చా? ఏ పని అదే బాబు? ప్రాప్యము. నువ్వు ఉందంటున్నావు ఆత్మ, ఎక్కడో ఆ తిరుపతిలో ఉందో, లేకపోతే కడపలో ఉన్నదో ఉంది, కైలాసంలో ఉందో, వైకుంఠంలో ఉందో, సాకేత లోకంలో ఉందో, లేకపోతే గోలోకంలో ఉందో, ఏమండి, లేక సత్యలోకంలో ఉంది కదా. లేకుండా ఉండడానికి వీలు లేదు, అసలు లేకుండానే ఉండడానికి వీలు లేదు. ఏదో ఒకటి ఉండాలి కదా మనకంటే, మనం కించిజ్ఞులం, సర్వజ్ఞత ఉండాలి కదా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనం అక్కడికి పోతే లభ్యమవుతుందేమో, ప్రాప్తిస్తుందేమో, మోక్షము ప్రాప్తిస్తుందేమో. చూసారా? అదేదో రామదాస ఏదో సినిమాలో, రామా నువ్వు రావయ్యా పోదాం అంటాడు ఆయన పిలుచుకొని పోవాలనుకున్నాడు పాపం రామదాసును. రాముడు మా లోకానికి పోదాం రా అంటాడనమాట. అట్లా అనుకుంటున్నారేమో మీరు. కుదరదు. ఆత్మలా లభ్యమయ్యేది కాదు. ఏమండి? ఎందుకు కాదండి అంటే చూడండి, ఒకసారి మనం శృతి యుక్తి అనుభవం మేరకు విచారణ చేస్తున్నామండి ప్రతి విషయాన్ని. అందువల్ల ఆ పద్ధతిలోనే విచారణ చేసి చూద్దాం. ఏంటి? నా అన్యత అస్తి విజ్ఞాత, అది అని ఉపనిషత్తు చెప్తున్నది. అంటే మనకంటే తెలుసుకోవాలి ఆత్మను అనుకుండేవాడి కంటే వేరుగా ఎక్కడో ఆత్మ లేక బ్రహ్మ అన్నది లేదు. ఆత్మను పొందాలి అనుకుండేవాడే ఆత్మ. కాబట్టి ఎక్కడో పోయి పొందడం అన్నది కాదు, లేదు. ఎందుకని? అంతా అదే అయినప్పుడు, ఏమండి, సర్వము బ్రహ్మమయమైనప్పుడు నువ్వు ఎక్కడికి పోయి ఎక్కడ పొందుతావు? ఒక చిన్న తమాషా చెప్పుకుందాం. నక్క అంట భూదేవి దగ్గర అప్పు చేసిందంట. ఈ భూదేవి సపోజ్ రాజంపేటలో అప్పు చేసింది. భూదేవి దగ్గర నక్క రోజు అడుగుతూ ఉందంట భూదేవి నక్కను, ఏమే నక్క, నా దగ్గర అంత తీసుకుంటూ డబ్బు నువ్వు నాకేమో మళ్ళీ తిరిగి ఇవ్వలేదే అడుగుతూ ఉందంట. ఇస్తాలే అంటోంది. భూదేవికి విసుగు వస్తుంది. అప్పట్లో నక్క ఆలోచించిందంట, చే ఏంది ఇది, ఒకవేళ అప్పు తీసుకుంటే మాత్రం రోజు ఈ పీడ నాకు, కాబట్టి నేను ఈ ఊరే వదిలిపెట్టిపోతా అందంట. అనుకొని ఇక్కడి నుంచి ప్రయాణం చేసి కడపకు వెళ్ళిందంట నక్క. అమ్మ వెళ్ళి అనిందంట, అబ్బా పీడ పోయింది, నేను వచ్చేసాను రాజంపేట నుంచి, ఇంకెట్లా అడుగుతుంది అన్నదంట. అక్కడే భూదేవి అడిగిందంట, ఏమే నక్క, నన్ను విసిపెట్టి అడుగు వస్తాననుకున్నావే, నువ్వు ఎక్కడ పోయినా నేను ఉంటానే,
నా డబ్బులు ఎప్పుడు ఇస్తావే అన్నదంట. ఎందుకని? అది ఎట్లా అంటే భూమి అనేది, భూదేవి అనేది రాజంపేటలో మాత్రమే కాదు, అమెరికాలో కూడా అది ఉంది. అమెరికాలోనే కాదు, వైకుంఠంలో కూడా పృథ్వీ ఉన్నది. కైలాసంలో కూడా పృథ్వీ ఉంటే కదా వాళ్ళంతా నడచాల్సిందే. దేవతలు కూడా నడచద్దు, కాళ్ళుండ్లా, భార్యలుండ్లా, బిడ్డలుండ్లా వాళ్ళకు. కాబట్టి అది ఎవడైతే తెలుసుకోవాలనుకుంటున్నాడో వాడే ఆత్మ. కాబట్టి ఎక్కడికో ప్రయాణం చేసిపోతానంటే ఏంటిది? అదే ఆత్మ. ఎప్పుడైతే ఆత్మ తన స్వరూపమే అయిందో, మన స్వరూపమే ఆత్మ ఎప్పుడైతే అయిందో, ఇప్పుడు ఎక్కడికో పోయి పొందదగినటువంటి ఒక ప్రాంతమా, ఒక వస్తువా? ఎట్లా చెప్పండి? అది పొందదగినదైతే నువ్వు ప్రయాణం చేసి చచ్చిపోయిన తర్వాత యజ్ఞయాగాదులు చేసి మంచి పుణ్యం సంపాదించి అక్కడ పోయి పొందుతావు. అది కాదంటోంది ఉపనిషత్తు, కాదు భగవద్గీత కూడా. ఆ బ్రహ్మలోకాన్ని పునరావృత్తి అర్జున, బ్రహ్మలోకం కాదు, ఏ లోకాలు కాదు, ఆడికి పోతాను పొందుతాను కాదు, మళ్ళీ తిరిగి రావాల్సిందే అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. చూడండి ఇంకా. కాబట్టి ఆ ప్రయత్నం వేస్ట్. అంటే 2 కర్మలు అయిపోయినాయి. ఒకటవది ఉత్పాద్యం, ఉత్పత్తి చేసేది కాదు. ఏమండి? రెండవది ప్రాప్యం, కష్టపడి పొంది నడుచుకుంటా పోయో, లేకపోతే విమానాలు వస్తే విమానాల్లో కూర్చొని పోయో, ఏదో ఉంది తీసుకొని పోతూ ఉంటారంట. యమధర్మరాజు భటులు వచ్చేసి ఏదో ఉంది మర్చిపోతేనే, ఒక మధ్యలో ఒక నది కూడా ఉందండి, వైతరిణి. ఆ నదిని దాటించాల, ఎవరు దాటలేరు. ఎవరికైతే ఏ బ్రాహ్మణుడికి, ఒక బ్రాహ్మణుడికి నువ్వు ఒక ఆవును దానం చేస్తే, ఇక్కడ నువ్వు పోయే ప్రయాణంలో అక్కడ ఆ వైతరిణి నది దగ్గర ఆవు రెడీగా ఉంటుందన్నమాట. అప్పుడు దాన్ని తోక పట్టుకుంటే అది ఈ పక్క నుంచి ఆ పక్కకు పోయి నిన్ను దాటిస్తుంది. అలాగే అందువల్ల ఆ బ్రాహ్మణాయనకు నువ్వేం చేయాలా? మంచి ఆవును, బలమైన ఆవుని ఇవ్వాలి. సన్నది ఇచ్చేవా నువ్వు పడిపోతావు, పాపం ఆవు పడిపోతుంది. ఇంకొకటి కూడా ఉంది, నువ్వు ప్రయాణం చేసిపోతూ ఉంటావు, మంచి ఎండ వచ్చింది, నీ కళ్ళు కలువు, అప్పుడు అందుకోసం ఏం చేయాలా? ఇక్కడ నువ్వు పురోహితునికి కనబడే బ్రాహ్మణుడికి నువ్వు చెప్పులు దానం చేస్తే అక్కడ నీకు చెప్పులు రెడీగా ఉంటాయి. కాళ్ళు కాలినాయా, అక్కడే వచ్చేస్తాయి నీకు చెప్పులు. సరే, బాగుందండి. అలా లేదు, నువ్వు ఆ యమభటుల ద్వారా పోతూ ఉన్నావు అనుకో, ప్రయాణం చేసి పొంగ సూర్యుడు కదా అక్కడ ఉండేది, మంచి ఎండ తగులుతుంది, ఎండకు తలకాయ మాడిపోతుంది కదా. కాబట్టి నీవు ఇక్కడ పురోహితునికి గొడుగు దానం చేస్తే అక్కడ రెడీగా నీకు గొడుగు వచ్చేస్తుంది. చూసారండి? ఇటన్నీ రావచ్చు, కానీ నువ్వు ఆత్మను మాత్రం పొందలేవు, కుదిరేది కాదు. కనుక ప్రాప్యము అన్నది ఆత్మ పట్ల కుదరదు. ఎస్. ఇక మూడవదండి, ఏంటి మూడవది? సంస్కార్యము, సంస్కరించడం. బిడ్డ పుడతానే బాగా సంస్కరించబడలేదంట. హాస్పిటల్లో కదండి డెలివరీ అయింది, వాళ్ళు బాగా డెట్టాలు వేసి సబ్బు వేసి బాగా కడిగినారే అంతా పుట్టిన బిడ్డను. అది కాదయ్యా. అది కాకపోతే ఏంది సార్, ఈ 11 రోజుల వరకు రోజు బిడ్డకు స్నానం చేస్తూనే ఉన్నారు, బాగా మంచి నీళ్ళతో స్నానం చేస్తున్నారు, అంతా చేస్తున్నారు కదా, ఇంకా ఏంటండి శుభ్రం చేసేది? నువ్వు అవంతా చెప్తున్నావు. అలా కాదు, వాడికి గత జన్మల నుంచి లోపల అయ్యా, బిడ్డ లోపల మురికి ఉంది. దాన్ని ఇప్పుడు 11 రోజు ఒక మంచి పురోహితుడిని పిలుచుకొని వచ్చేస్తే అతను గ్లాసులో నీళ్లు తీసుకొని ఒక్కసారి 3 సార్లు చల్లేస్తాడు, వాడి పైన పోతుంది. అది సంస్కార్యం. అంతవరకే వాడికి మలినం ఉంటుంది. అంటులు, సొంటి ఇవన్నీ మిగిలి ఉంటాయి అంతవరకు. అప్పుడు ఆయన ఒక పళ్ళెం నిండాక బియ్యం తెమ్మని ఆ బియ్యంలో ఏదో బీజాక్షరాలు లాంటివి రాసేసి ఇవన్నీ ఏదో చేస్తాడు ఆయన. ఏమండి? అప్పుడు వాడికి సంస్కరించబడతాడు. అదేవిధంగా నీకు సంస్కారం, ఉపనయన సంస్కారం. నీకు 2 కళ్ళు ఉన్నాయి, సరిపోలే, 3వ కన్నును సంస్కరిస్తాడు. అది ఉపనయనము అంటారు. జన్యం అనేది వేస్తారు, అది చేస్తారు. కొంతమందికి 7 ఏళ్ళకి, కొంతమందికి 11 ఏళ్ళకి, కొంతమంది వివాహ సమయంలోనూ
అది అప్పుడు వచ్చేస్తుంది మూడో కన్ను. అంతవరకు వీడికి ఆ జ్ఞానం అన్నదే లేదు, ఇలా ఉంటుంది. అలాగే మృత సంస్కారం, చనిపోయినాడు అనుకో, పోయిన ఆయన చనిపోయినాడు, ఉండే ఆయనకు ఉంటుంది, ఇక్కడ బతికుండే ఆయనకు సావు, చిన్న సావు కాదు. బతికుండే ఆయనకు పోతే కాస్త ఇక చాలా ఉంటాయి కార్యక్రమాలు. ఏదో 3 రోజులు 3 ముద్దులు పెట్టడం అంతా చేస్తారు. 10వ రోజు ఇది, 11, ఇది 12, 13వ రోజుకి అయిపోయి. దీన్నంతా కూడా సంస్కార్యం అంటారండి, శుద్ధి చేయడం. ఇలా ఏదైనా శుద్ధి చేస్తే, నువ్వు మట్టి కొట్టుకొని పోయిండావు ఎక్కడికో పోయి, మట్టి పనికి పోయి, అప్పుడు నీ నెత్తిన పోయింది నీళ్ళు పోస్తే మట్టి పోయినట్టుగా నేను శుద్ధి చేస్తే ఆత్మ అనేది ఏమైనా బుడుంగన పైకి వస్తుందా అంటే రాదు అంటున్నదండి శాస్త్రం. శుద్ధి చేయబడినది కాదు ఆత్మ. ఎందుకు? వేదం ఏం చెప్తున్నదో చూడండి, ముందు శృతులు ఏం చెప్తున్నాయో. శుద్ధ, ఆత్మ శుద్ధమైనది. అబాధ్య స్వరూప, బాధించబడు స్వరూపము కలిగినది కాదు. అంటే నాశనము చేయాలనుకుంటే నాశనం అయ్యేది కాదు. అబాధ్య స్వరూపం. మీకు దేన్నైనా కూడా మనం ఆ రూపం లేకుండా చేసేయచ్చు. మంచి ఏనుగైనా సరే దాన్ని చంపేసేయచ్చు, అటువంటిది కాదు ఇది. ఇంకా బుద్ధ, కేవల జ్ఞానం. సుఖస్వరూప, కేవల సుఖం, ఆనందం. ఇలా చెప్పింది ఆత్మను గురించి. శుద్ధ, అబాధ్య స్వరూప, బుద్ధ, సుఖస్వరూప. మరి అది ముందే పరిశుద్ధమైనది. అంటే రెండవ దానితో అటాచ్మెంట్, రెండవ దానితో కలగలుపు లేదు. ఏమి అదేదో ముక్కుకు మాస్క్ ఒకటి వేసుకొని చేతికి అదేదో కడుక్కోవడానికి ఒకటి ఇచ్చినట్టుగా ఇప్పుడు మన కరోనా టైంలో అలా చేస్తే కూడా ఏమి వచ్చేది కాదు, శుభ్రం చేయబడేది కాదు ఆత్మ. అది ముందే పరిశుద్ధం. మరి దాన్ని ఎలా పొందుతావు? కర్మ చేసి. శుద్ధి చేయబడేదైతే ఒక పాత్ర ఉంది, పాలు పోసారు, అడుగున శుద్ధి కాలే, పొందేసావు, బాగుంది. నీ బట్టలు తిరిగి కొంచెం మట్టి పట్టాయి, వేసి కొంచెం సర్ఫ్ ఏదో అంటారే, వాటిల్లో వేసేస్తే శుభ్రపడుతుంది, మంచిదే, బాగా. అలా కాదు కదా, అది ఆత్మ ఉండేది ఒకటే, రెండవది లేదు. దానికంటే రెండవది ఉంటే ఇది మురికి అవుతుంది. అలా ఊడగొడతాం, దాంట్లోంచి మట్టినంతా బయట తీసేసినట్టు తీసి, అసలు దాంట్లో మట్టే లేదు, ఉన్నది అదే. కాబట్టి అటువంటి కర్మ లేనే లేదు. ఆత్మను శుద్ధి చేయడం అనే ప్రశ్న కుదరదు, లేదు. బాగుంది. ఇక మిగిలింది 4వదండి. ఏంటి 4వది? వికార్యం, మార్పు చేసేది. ఎట్లా? పాలు పెరుగుగా, పాలు పెరుగుగా మార్చినట్లుగా. అలా చేయడానికి ఏమైనా ఎట్లా చెప్తుందో చూద్దామండి. 4వ దాంట్లో ఉపనిషత్తు. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఆత్మ అన్నది కేవల సాక్షి. చేత అంటే చైతన్యం, జ్ఞానం. కేవల ఓన్లీ అది ఉన్నది అదే. నిర్గుణశ్చ, గుణములే లేవంట. ఇది ఉపనిషత్తు చెప్తున్నది. అంటే ఈ దేహేంద్రియాలు ఉంటాయి, దేహము, ఇంద్రియాలు, ఇవంతా కూడా మార్పు చెందేటివి, ఇవి పరిణామశీలములు. కాబట్టి వికారాలు మార్పులు చెందుతూ ఉన్నాయి. ఇవన్నీ అంతేనండి. ఏవైతే రూపనామాలుగా ఉంటాయో ఇవన్నీ మార్పులు చెందుతూ ఉంటాయి. ఒక కాలంలో ఉన్నట్టు నీ శరీరం, మనోబుద్ధి ఇంకొక కాలంలో ఉండుట లేదు కదా. కాబట్టి మార్పు అంటే ఏమిటి? మొదటనున్న స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ రూపం పోయి వేరే రూపాన్ని ధరిస్తే అది మార్పు. అవును. ఇప్పుడు బాల్యంలో ఉన్న మన ఫోటో, ఇప్పుడు ఫోటో చూస్తే గుర్తుపడతామా? శరీరం ఎందుకు మార్పు చెందింది? శరీరం. అలాగే పాలు చూసావు పొద్దున పూట, మరుసటి రోజుకి ఆ గిన్నెలో రాత్రి కాపడం కాదు, కాంచేసి ఏదో షేమిరా ఏదో అంటారు, దాన్ని పెరుగైపోయింది అనమాట. ఇలా దీన్ని మార్పు అంటారు. మరి ఆత్మ ఎటువంటిది అంటే అది సాక్షి, అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటుంది. చేత, చైతన్యమే, చిత్తుది. అది కేవలం ఉన్నది అదొకటే, నిర్గుణం, ఏ గుణాలు లేవు దానికి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక అది మారిపోవడం ఏమిటి? ఇప్పుడు అట్లా కాకుండా మన ఈ రూపాలు అయితే ఎట్లున్నాయి? బాల్యము, యవ్వనము, ఈ అవస్థలు వస్తున్నాయి మనకు. శరీర మనోబుద్ధులు మారిపోతున్నాయి. జాగ్రత్త ఆది అవస్థలు వస్తున్నాయి ప్రతిరోజు.
జాగ్రత్త అంటే మెలకువలో నీ శరీరం రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. ఇంట్లో ఉంటావు, ఆఫీసులో ఉంటావు, టేబుల్ కింద చేపెడతావు, నీ ఇష్టం. కాబట్టి ఈ జాగ్రత్త. స్వప్నంలో ఉంటావు, స్వప్నంలో రకరకాల ఎంత సంపాదించినా ఈరోజు ఆఫీసులో ఎంత మోసం చేసినా కళ్ళు అడుక్కుంటూ ఉంటావు. కాబట్టి అది ఇట్లాంటి అవస్థలంతా మారిపోతూ ఉంటాయి. అది ఒక పూట కాదు, అది నిత్యం మారుతూ ఉంటుంది. నిత్యం మారుతూ ఉండాల్సిందే. ఒక రోజుతో తృప్తిగా కలిగి మార్పు లేకుండా ఉండడం కాదు, రోజు మార్పు ఉంటుంది. మరి ఆత్మ ఎలా అవుతుందంటే అది సాక్షి, అన్ని మార్పులను తెలుసుకుంటూ ఉంటుందండి. అది సాక్షి. ఈ లోకంలో కాదు, పరలోకాల్లో కాదు, ఏమేమి ఉన్నదో అది అన్నిటినీ తెలుసుకుంటూ సాక్షి. ఇవంతా కలిసి 100 అనుకుంటే ఆ 100 నుంచి ఒక్కటి తీసేస్తే మిగిలిన 99 వికారాలు చెందేటి, మార్పులు చెందినటువంటివి. ఆ ఒక్కటి ఉండేది అది మార్పు చెందదు. ఎందుకని? ఇది కూడా మారిపోతే అవి మారుతున్నాయి, 99 మారిపోతున్నాయి అని చెప్పగలిగింది ఎవరు? కనుక ఆత్మస్వరూపం మారదు. అందువల్ల అది సాక్షి. అన్ని వికారాలు, మిగిలిన వాటి అనాత్మ వికారాలన్నింటినీ దర్శిస్తూ ఉంటుంది ఇది ఆత్మ. కనుక ఇది పాలు పెరుగుగా మారినట్లుగా ఈ ఆత్మ వికారాలు చెందదు. మారిపోయేసి మార్పు చెందేది కాదు. కనుక ఇప్పుడు ఏమైంది? ఆత్మ అన్నది ఉత్పాద్యము, ప్రాప్యము, సంస్కార్యము, వికార్యము అనేటువంటి 4 కార్యాలున్నాయి, క్రియలు, పనులు. ఈ 4 చేత పొందబడినది కాదు. ఎంత క్లియర్! ఈ విషయాన్ని సురేశ్వరాచార్యులని శంకరాచార్యుల వారి శిష్యుడండి, ఆయన రచించాడు నైష్కర్మ్య సిద్ధి. సిద్ధి ఇప్పుడంట నైష్కర్మ్య, కర్మలన్నీ మానేస్తే సిద్ధి. మంచి అద్భుతమైన గ్రంథం అది. దాంట్లో ఇంకా బాగా వివరించాడండి. సిద్ధి గ్రంథాల్లో నైష్కర్మ్య సిద్ధి చాలా గొప్ప గ్రంథం. నైష్కర్మ్య సిద్ధి, బ్రహ్మసిద్ధి, ఇష్టసిద్ధి ఇలా ఉన్నాయి. దీంట్లో కర్మను గురించి ఎంతగానో నిరసించినాడు ఆయన. సరే, ఆయన ఎవరంటే ఇంతకనంటే ఆయన గతంలో మండనమిశ్రుడు అనేటువంటి ఒక కర్మిష్ఠుడు. అతడు తాను ఓడిపోయాడు శంకరాచార్యుని వాదనలో. అతని భార్య ఉభయ భారతి, ఆమె ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత అతడు శంకరాచార్యుల వారికి శిష్యుడిగా వచ్చేసాడు. అది శిష్యుడైన తర్వాత ఉన్న పేరు సురేశ్వరాచార్యులు. ఏమండి, ఒక కర్మిష్ఠుడు కర్మకాండను వదిలిపెట్టి సన్యాసి అయ్యాడు జ్ఞాన మార్గంలో. కనుక చూడండి అటువంటి గ్రంథం ఎంత గొప్పదో. ఆయన ఇంకా విపులంగా చాలా గొప్పగా ఇచ్చాడండి ఈ 4. అందువల్ల ఇక్కడ ఏమైంది? కర్మ కాదు ప్రాధాన్యత. కర్మలు ఎన్ని చేయి అవన్నీ చిత్తశుద్ధి వరకు, ఏకాగ్రత వరకే, కానీ సాక్షాత్తు సాధన కాదు. మరి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మరి ఏదో పిల్లవాడికి ఇప్పుడు ఆయా సాధకుల యొక్క దాన్ని బట్టి కదా ఉంటుంది. బొమ్మలు చూపించి ఒకటో పిల్లవానికి అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ ఎందుకు చెప్పినారంటే వాడి స్టాండర్డ్ అది. అంతేగాని అది మాత్రమే సిద్ధి కాదు. కాబట్టి ఎటువంటి కర్మకాండ కూడా ఆత్మను సాక్షాత్కరింపజాలవు. ఎందుకు? అది నీవే, అది నీ స్వరూపమే. నీ రూపం కాదు, బయట కనిపించే కాళ్ళు, చేతులతో, తలకాయతో, ఈ మనసుతో, వీటితో ఉన్నది కాదు. వీటికి ఆధారమైనది ఏదో. ఏమండి, అదే ఆత్మ. అందువల్ల దాన్ని ఎట్లా పుట్టిస్తావు, ఎట్లా పొందుతావు, ఏ విధంగా శుద్ధి చేయబడుతుంది? పాలను పెరుగుగా మార్చేసినట్టు ఎట్లా మారుస్తావు? ఉండేది 4. ఏవైనా చెప్పండి, మీకు ఏ పని అయినా కానివ్వండి. ఇప్పుడు అన్నం మధ్యాహ్నం భోంచేసాము, ఎట్లా వచ్చిందండి అన్నం? అదో బియ్యాన్ని కొద్దిగా నీళ్లు పెట్టేసి పాత్రలో వేసేసి పొయ్యి మీద పెట్టారు, అది అన్నముగా మార్పు చెందింది. చేసావు ఒక పని ద్వారా, నీ కడుపు నింపుకున్నావు, బాగుంది. ఏమండి, పప్పు చేసావు, బేడలు వేసి కూరగాయలు వేసేదో, ఎక్కడి నుంచి వచ్చినాయ్యా? అదో మార్కెట్కి వెళ్ళాను, అక్కడ పొందాను,
అలా పొందేది కాదు. ఆ మార్కెట్లో అమ్ముతూ ఉంటేనో లేకపోతే ఇంకొక చోట్ల ఉంటేనో అందరూ కూడా డబ్బులు ఇచ్చి ఆత్మను లేదా పరమాత్మను ఈ పాటికి కొనేసి వాళ్ళ ఇండ్లలో బీరువాలో పెట్టి లాక్ చేసుకొని అందరు ఇప్పుడే దేవళాల్లో పెట్టి దేవళాన్ని లాక్ చేస్తున్నారు, దొంగలు ఎత్తుకొని పోతారని. ఆయన కూడా పాపం చూడు ఆయన అవస్థ ఎట్లుందో. ఆ దేవుణ్ణి కూడా తమాషా ఏంటంటే దొంగలు ఎత్తుకొని పోతారు. మా ఊర్లోనే జరిగిందండి. మా ఊరు రామాలయంలో ఒక దాదాపు 30 ఏళ్ళు పైన అవుతుంది అనుకుంటాను, సరే గుర్తులేదు. పంచలోహములతో రామ లక్ష్మణ సీత ఆంజనేయులు 4 తయారు చేసి చాలా బలంగా, పంచలోహాలు అంటే బంగారుతో సహా వెండి ఇత్తడి అన్నీ కలిపి చేశారు. చాలా బాగా, ఎప్పుడో పెద్దవాళ్ళు అంటే 100 సంవత్సరాలకు ముందు అవి ఉన్నాయి. ఒక్కరోజు ఉన్నట్టుండి ఒక రాత్రి చూస్తే ఆంజనేయులు అది మాత్రం ఉంది పంచలోహాలతో చేసినటువంటిది. మిగిలిన 3 లేవు. ఏ విగ్రహం? రాముడు, సీత, లక్ష్మణుడు 3 లేవు. సరే పోలీస్కి ఎంక్వైరీకి పోలీస్ కేసు పెట్టేశారు, అయిపోయింది. మళ్ళీ అయిపోయింది కదా, ఇంకా ఆంజనేయ స్వామి మిగిలి ఉన్నాడు కదా, మళ్ళీ దాని లోపల పెట్టేసి లాక్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ 3 దొరకనే లేదు. సంవత్సరం అయిపోయింది. సరే మామూలు మిగిలిన రైతులందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు, అంతే కదా, ఏం చేస్తారు. ఒకరోజు ఉన్నట్టుండి ఉదయం చేస్తే ఆంజనేయ స్వామి కూడా లేడు. మళ్ళీ ఆ తాళం పగలగొట్టు తీసేసి ఆంజనేయుని కూడా ఎత్తుకుపోయాడు. నవ్వుతూ మిగిలిన కొంతమంది అనేవాళ్ళు, సీతమ్మని వెతకనిట్టు ఆంజనేయులు పోయినాడయ్యా అని. ఆ పోయినాడు ఇంతవరకు 35 ఏళ్ళ పైన కావస్తుంది, మళ్ళీ మా ఊర్లోకి రానేలే. కాబట్టి దేవుడికి కూడా సేఫ్టీ చాలా అవసరం. ఏమంటే అంతే కదా మరి. ఎప్పుడైతే ఆకారాలు అన్నామో ఏదైనా అంతే. అలాంటిది కాదు ఇది. ఆత్మస్వరూపం సర్వత్రా వ్యాపించిన దాన్ని నువ్వు ఎలా పొందుతావు, ఎలా ఉత్పత్తి చేస్తావు, ఎలా పొందుతావు, ఎలా దాన్ని శుద్ధి చేస్తావు లేదా మారుస్తావు, ఇదంతా మన చేదస్తాం. అందువల్లనే మనం ఏదేదో కల్పించుకుంటూ ఉంటాం. ఒక కల్పన, మన భావాలు, ఊహలు. ఒక్కొక్క మతంలో ఒక్కొక్కడు, క్రైస్తవులు ఒక రకంగా, మహమ్మదీయులు ఒక రకంగా. సరే మన హిందూ మతంలో, భారతదేశంలో కూడా ఎన్నో మతాలు, ఎన్నో అభిప్రాయాలు, చెప్పనలవిగానన్ని, తలలో వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని అభిప్రాయాలండి. ఎవరు కూడా ఆలోచించాం. ఇప్పుడు చూడండి, ఈ 4 మీరు ఊరికే ఉన్నప్పుడు ఆలోచించండి, కుదిరితే ఉందేమో. 4 మళ్ళీ చెప్తాను. ఇవి 4. ఉత్పాద్యము, ఉత్పత్తి చేసేది అంటే ఇంతకుముందు లేదు, ఇప్పుడు తయారైంది, ఇప్పుడు వచ్చింది, అట్లా చేయొచ్చునా, పొందొచ్చునా. రెండవది ప్రాప్యము, ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది, అక్కడికి ఆయన పొందుదాము, తగునా. సరే మూడవది సంస్కార్యము, మురిగిపట్టిన బట్టను శుభ్రం చేస్తే ఏమన్నా బయటపడుతుందా ఆత్మ? అది సాధ్యమా? చూడండి. 4వది వికార్యం, అది మార్పు చేశామా, పాలను పెరుగుగా చేసినట్టు ఏమైనా మార్చుదామా దేన్నన్నా? ఆ కొయ్యను తలుపుగా చేసినట్టు ఒక ఆచార్యని పిలుచుకొని వచ్చి. కాబట్టి ఈ 4 కుదరవు అని చెప్పేశాడండి శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు కాదు, శంకరాచార్యుల శిష్యులైనటువంటి సురేశ్వరాచార్యులు వారు చాలా గొప్పగా వ్యాఖ్యానం చేశారు నైష్కర్మ్య సిద్ధిలో. నేను అనుకుంటాను ఈ గ్రంథం రచించినటువంటి సదాముక్తి సుధార్ణవం గ్రంథంలో కూడా దాన్ని బేస్ చేసుకునే ఈ కృష్ణశాస్త్రి గారు కూడా ఈ 2 శ్లోకాలను శుభ్రంగా చెప్పేశారండి. అదే ఘటాధికమివనో ఉత్పాద్యో నా ఆత్మ నిత్యత్వ హేతున గ్రామాధికం యువాప్యో న పరిపూర్ణత్వ కారణాత్ న సంస్కారిక పురోడాశైవ నిత్య విశుద్ధత క్షీరవర్ణ వికార్యోయం నిర్వికరిత్వ సంభవాత్. ఈ 2 శ్లోకాల్లో ఒక దాంట్లో 2, మొదటి దాంట్లో ఈ 2వ శ్లోకంలో 2. ఈ 4 కుదరవు అని శుభ్రంగా చెప్పాడు. ఎందుకు కుదరవు అంటే ఇది ఆత్మ నిత్య ఎప్పటికీ ఉంటుంది, పరిపూర్ణం. అవస్థలు మారుతూ ఉంటాయి. కాబట్టి అవస్థలకు ఇరకపోయిన వాడు కాదు ఆత్మ. ఈ దేహాది 3 రకాల దేహాలు ఉన్నాయి మనకు, సూక్ష్మ, స్థూల, కారణ. అది కాదు. సర్వసాక్షి, అనాది, అమృతుడు. అంతేకాదు ఇంకా ఏం చెప్పింది ఉపనిషత్తు దాంట్లో? నతస్య కశ్చిత్ జనిత నచాధిప. ఈ ఆత్మను పుట్టించినవాడు కానీ దీనికంటే అధికుడు కానీ లేడు అని అంటూ ఎటువంటి పదాలు చెప్పిందో చూడండి. అనంతం, అంతము లేనిది. మిగిలినటి ఏదైనా చెప్పండి, అంతము ఉంటుంది. ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది, అంటే నశింపు ఉంటుంది.
ఏదైనా రూపనామాలతో ఉంటే అది నశింపు కూడా ఉంటుంది. ఇది అలా కాదు. బ్రహ్మ అప్రమేయం. ప్రమ అంటే జ్ఞానం. జ్ఞానమునకు, ఏ జ్ఞానము? లౌకిక జ్ఞానములకు తెలియబడినది కాదు. అదండి. నా 6 రకాల ప్రమాణాలు ఉన్నాయి కదా, ఆ ప్రమాణాలు, షడ్విధ ప్రమాణాలకు దేనికి కూడా అందనటువంటిది. అందువల్లది అప్రమేయం. ఆ భగవంతుడు లేదా ఆ పరమాత్మ లేదా బ్రహ్మ అప్రమేయమైంది. ఎందుకని? అది అఖండ పరిపూర్ణమైంది బ్రహ్మ. ఖండములుగా ఉంటే బిట్టిగా మీరొక బిట్టు, నేనొక బిట్టు, చెట్టు ఒక బిట్టు, కుక్క ఒక బిట్టు అలా ఉంటే దాన్ని విడివిడిగా తెలుసుకోరు. అలా కాదు, సర్వము తానే. సర్వము తానే అయినవాడు. ఎక్కడో పద్యం భాగవతంలో. ఆత్మ అలాంటిది కాదు, అఖండ పరిపూర్ణది. ఇంకా అదే చెప్పడం పడింది, అనంతమైనది. అది విషయం కాదు, అది విషయి. అఖండమైన పరిపూర్ణమైనటువంటి బ్రహ్మం. మరి దాంట్లో ఎలా ఇప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది అంతా అదే. ఏదైనా పనిచేసి పొందుదాం అందరూ చెప్పేది అదే. ఏంటయ్యా వేదాంతులు ఊరికే కూర్చొని మాట్లాడుకుంటారు, ఏదో పుస్తకాలు తిరిగేసుకుంటూ ఉంటారు, ఏదో మేము శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తామంటూ ఉంటారు. ఎట్లా వస్తుందయ్యా? అట్లే కూర్చో. నువ్వు ఇంట్లోకి పోయి, అమ్మగారి ఇంట్లోకి పోయి పొయ్యి వంటే సన్నం చేస్తే తింటే కానీ నీ కడుపు నిండదే. ఈ మోక్షం ఎట్లా వస్తుందయ్యా? ఊరికే ఉంటే వింటే వస్తుందంటయ్యా, చేస్తే కదా వచ్చేది. ఇది ద్వైతుడు చెప్పేది. ఇది చేస్తే వచ్చేది కాదు, చేస్తే వచ్చేది ఫలితం. నీకు ఆకలింది అన్నం వస్తుంది, అది కాదు. ఇది నీ స్వరూపం. ఇప్పుడు నీ దగ్గర నీకు వినడానికి ఒక చెవి ఉన్నదండి. పుడతానే చెవి ఉంది. ఇప్పుడు నువ్వు చెవిని సంపాదించడానికి ఏ కర్మ చేయాలి? ఎప్పుడు నువ్వు పుట్టేప్పటికీ నీకు చెవి ఉంది. ఏం చేయాలి? ఇప్పుడు నీకు చెవి ఉన్నదే నువ్వు తెలుసుకోవాలి. మనం ఏం చేస్తున్నావు? నా దగ్గర చైతన్యం లేదు, నాకు జ్ఞానం లేదు, నేను చచ్చిపోతున్నాను అంటావు నువ్వు. అదేది చచ్చిపోయేది? శరీరం. ఏమండి? చనిపోయేది శరీరం, మనోబుద్ధులు నశిస్తాయి. దీన్ని పట్టుకొని ఆకారం లేనటువంటి ఆత్మను తెలుసుకోలేక ఆకారంతో నశింపు ఉన్నటువంటి ఈ శరీర మనోబుద్ధులు నేను అని భావిస్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఇది నీవు కాదు, ఇది నీవు కాదు అని మొత్తుకోవాలి. తలా చేతులతో తలకాయ బాదుకొని నువ్వు అర్థం చేసుకోవాల్సిందే. కానీ నువ్వు ఏం చేసినా దాని ఫలితం దానికి ఉంటుందండి. ఇప్పుడు అసలు ఏంది నువ్వు చేయాలనుకున్న కర్మ, దాని ఫలితం ఏమిటో తెలుసుకో ఒకసారి. చేసావు, బాగా ధ్యానం చేసావు, 3 గంటలు ధ్యానం చేసావు, నేను సమాధి లేకపోతున్నాను, మంచిది, వెరీ గుడ్. సమాధి అంటే తెలుసుకో బాబు. ముందు సమాధి లేకపోయినవాడు, అదే ఆత్మలక్షణ. ఆత్మ అయితే మళ్ళీ ఈ లోకంలో వాడు రావచ్చిన పనేముంది? అది పోవడం రావడం అలా ఉంటుందా ఆత్మ చైతన్యం? ఒకసారి మాత్రం బ్రహ్మ, ఒకసారి గ్రహ్మ అట్లా ఉంటుందా? మరి ఎందుకు చెప్పినారు? చిత్తశుద్ధి కోసం అనే చెప్పింది శాస్త్రం. అందుకే ఏ కర్మ చేసినా ఆ కర్మ లౌకిక ఫలితాన్ని ఇస్తున్నదా, పారమార్థికమైనటువంటి ఫలితం ఉందా? నువ్వు పొందవలసిన 4 చతుర్విధ పురుషార్థములు అన్నామే, 4 రకాలు: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ మోక్ష పురుషార్థం అన్నిటికంటే గొప్పది. దాన్ని కోరుతున్నావు నువ్వు. దాన్ని కోరుతున్నావంటే దాన్ని పొందడానికి మార్గం ఏదో సద్గురువు దగ్గర ఆలోచించి అనుసరించు. అంతేగాని నీకు కావలసినది మోక్షం అయినప్పుడు నువ్వు ధర్మ పురుషార్థం కోసం ఏమేమో చేస్తూ ఉంటే మంచిదే, ఆ మోక్షం మాత్రం రాదు. ఇప్పుడు కొబ్బరికాయ కావాలనుకొని చెట్టు వేసావు, నువ్వు కొబ్బరికాయ చెట్టు వేస్తేనే కొబ్బరికాయ వస్తుంది, అరటికాయ వేస్తే అరటికాయలు వస్తాయి, అంతే. కాబట్టి ధర్మ, అర్థ, సంపద కూడా బాగా ఉద్యోగం చేయి, బాగా రాజకీయ నాయకుడిగా బాగా కోట్లు సంపాదించు, మోక్షం వస్తుందా? పరమ పురుషార్థం రాదు. మరేమొస్తుంది? కారు రావచ్చు, విమానం రావచ్చు, బిల్డింగ్స్ 100 కోట్లు పెట్టి మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు నువ్వు, అంతే. కామం, కోరికలు కోరు, మంచి యజ్ఞయాగాదులు నీ కోరికలు తీరవచ్చు, కరెక్ట్. మోక్షం వస్తుందా? రాదు. ఎందుకు? నువ్వు చేసే పని దేనికి సంబంధించింది? కామము అనే పురుషార్థానికి సంబంధించింది. కాబట్టి కోరికలు తీరుతాయి. సంతానం లేదు, పుత్రకామేష్టి యాగం చేస్తావా? చెయ్యి. శ్రీరామచంద్రుడికి ఎవరు? అగ్నిదేవుడు దశరథ మహారాజుకు చేస్తేనే అగ్నిదేవుడు వచ్చి ఏదో ఇచ్చిపోయినాడంట, పిల్లకాయలు పుట్టారు. అలాగే రావచ్చు, నీకు కూడా ఇస్తారు, సంతానం లేకపోతే ఇవ్వచ్చునేమో. కనుక చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం జీవించాలి సాధన. హరి ఓం తత్సత్. ఓం
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.